Hello all. Today's topic is child labor. Okay. So this is one of the most important social justice topics under Indian Constitution and labor law. సింపుల్ గా చెప్పాలి అంటే చైల్డ్ లేబర్ అంటే 14 ఇయర్స్ లోపు ఉన్న చిల్డ్రన్ ని ఎంప్లాయ్మెంట్ లో ఇన్వాల్వ్ చేయటం, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయ్యే సిచ్యువేషన్స్ లో వర్క్ చేయించడం. ఇలా చిల్డ్రన్ ని వర్క్ లో ఇన్వాల్వ్ చేయటం వల్ల వాళ్ళకి ప్రాపర్ చైల్డ్హుడ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఓకే వాళ్ళ హెల్త్ కానీ ఇలాంటివి అండ్ వాళ్ళు డెవలప్ అయ్యే ఆపర్చునిటీస్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. అందుకే ఇండియా కాన్స్టిట్యూషన్ వెరీ స్ట్రాంగ్ లీగల్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసింది చైల్డ్ లేబర్ ఎలిమినేట్ చేయడానికి. సో లెట్ us see one by one. Article 21A, first one. Article 21A ప్రకారం 6 to 14 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉన్న పిల్లలు వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం ఇది స్టేట్ డ్యూటీ. ఈ ఏజ్ గ్రూప్ లో చిల్డ్రన్ స్కూల్లో ఉండాలి కానీ లేబర్ లో ఉండకూడదు. దిస్ ఈస్ వాట్ ఆర్టికల్ 21 సేస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 24. ఇది చాలా పవర్ఫుల్ ప్రొవిజన్. ది ఆర్టికల్ 24 దీని ప్రకారం 14 ఇయర్స్ లోపు ఉన్న చిల్డ్రన్ ని ఫ్యాక్టరీస్ లో, మైన్స్ లో, హజార్డియస్ ఆక్యుపేషన్స్ లో ఎంప్లాయ్ చేయడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఇది డైరెక్ట్ గా కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ లాగా. థర్డ్ వన్ వచ్చేసి ఆర్టికల్ 39E. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్ లో స్టేట్ కి ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది. ఈ ఆర్టికల్ ప్రకారం చిల్డ్రన్ డేంజరస్ వర్క్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని గవర్నమెంట్ ఎన్ష్యూర్ చేయాలి. చిల్డ్రన్ రిస్కీ ఫ్యాక్టరీస్ లో లేదా హెల్త్ కి హార్మ్ అయ్యే జాబ్స్ లో వర్క్ చేయకూడదు. ఈ ప్రొవిజన్ మెయిన్ ఎయిమ్ చైల్డ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ ని ఎన్ష్యూర్ చేయడం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ 45. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ దాట్ ద స్టేట్ షల్ ప్రొవైడ్ ఓకే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. యాక్చువల్గా ఇది సింపుల్ గా చెప్పాలి అంటే 6 ఇయర్స్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే 6 ఇయర్స్ లోపు ఉన్న చిల్డ్రన్ కి ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ కేర్, న్యూట్రిషన్, హెల్త్ సపోర్ట్ అండ్ ప్రీ స్కూల్ మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం. ఈ ఆర్టికల్ మెయిన్ ఏం చిల్డ్రన్ కి స్ట్రాంగ్ ఫిజికల్ గా అండ్ మెంటల్ గా ఓకే వాళ్ళని స్ట్రాంగ్ చేయటం, డెవలప్మెంట్ ఫౌండేషన్ ని క్రియేట్ చేయటం. ఓకే, సో ఇక్కడ అడాల్సెంట్స్ నాన్ హజార్డియస్ ఆక్యుపేషన్స్ లో వర్క్ చేయొచ్చు, బట్ రెగ్యులేటెడ్ కండిషన్స్ లో మాత్రమే. మీనింగ్ వర్కింగ్ అవర్స్ అనేది ఓకే ప్రాపర్ వర్కింగ్ అవర్స్ లో చేయొచ్చు. వాళ్ళు సేఫ్టీ చూడాలి. ఓకే, అండ్ రెస్ట్ ఇంటర్వెల్స్ అని లా కంట్రోల్ చేస్తూ ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీ చిల్డ్రన్ సేఫ్టీ ఎన్షూర్ చేయటం. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఈ లా వయోలేషన్ జరిగితే పెనాల్టీస్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. నౌ లెట్ us see what are the penalties. ఓకే, ఎంప్లాయర్ 14 ఇయర్స్ లోపు చైల్డ్ ని ప్రొహిబిటెడ్ ఎంప్లాయ్మెంట్ లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ 6 months to 2 years ఓకే ఇది ఇంప్రిజన్మెంట్ పడుతుంది, ఆర్ 20,000 to 50,000 ఫైన్ పడుతుంది, ఆర్ రెండు కూడా పడచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. సో లా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ ఎన్ష్యూర్ చేయడానికి ఈ స్ట్రాంగ్ పెనాల్టీస్ ఇంట్రడ్యూస్ చేసింది.
So this is all about child labor. So let us conclude. సింపుల్ గా చెప్పాలి అంటే చైల్డ్ లేబర్ అంటే చిల్డ్రన్ ఫ్యూచర్ ని ఎఫెక్ట్ చేసే సీరియస్ ప్రాబ్లం. ఓకే, అందుకే యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ 21A, 24, 39 ఆఫ్ ఈ అండ్ 45 ప్లస్ ఈ చైల్డ్ లేబర్ యాక్ట్ ఇవన్నీ కలిసి చిల్డ్రన్ ఎడ్యుకేషన్, సేఫ్టీ అండ్ డెవలప్మెంట్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి చిల్డ్రన్ ప్లేస్ స్కూల్లో ఉండాలి కానీ వర్క్ ప్లేస్ లో కాదు అని లా క్లియర్ గా చెప్తుంది. This is all about child labor. Khalas. Any doubts, please comment and let me know. Thank you.